ప్రముఖ అడ్వకేట్ ఇమ్మనేని రామారావు గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? మంచిగా. సో ఫుల్ హడావుడిగా ఉన్నారు అనుకో. నువ్వు ఇక బిజీ. ఓకే, ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి హరీష్ రావు గారికి అది ఊరట కంప్లీట్గా ఉండొచ్చా, లేకపోతే అది తాత్కాలికం అనుకోవచ్చా? అసలు ఏంటి తాత్కాలికమేమున్నది? కేసు కొట్టేసినాక తాత్కాలికమేమున్నది? కేసు కొట్టేసిండ్రు. అది ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన, రాజకీయాలలో వ్యక్తిగత స్వార్థం అనేది, వ్యక్తిగత కక్షపూరితమైన ధోరణి అనేది పనికి రాదు. ఇప్పుడు హరీష్ రావు గారి మీద కేసు పెట్టిరు. ఎవరు పెట్టిరు? చక్రధర్ గౌడ్ పెట్టిరు. చక్రధర్ గౌడ్ ఏమని పెట్టిండు? నన్ను హరీష్ రావు గారు ఎన్నో ఇబ్బందులకు గురి చేసిండు. ఆ కాలక్రమేణా నేను నా ఫోన్ ట్యాపింగ్ అయిందని యాపిల్ నుండి నాకు ఒక మెసేజ్ వచ్చింది. వచ్చినాక నేను దాన్ని పరిశీలిస్తే ఫోన్ ట్యాపింగ్ అయినట్టు నాకు అనుమానం వచ్చింది అని పంజగుట్ట పోలీస్ స్టేషన్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, 1/12/2024 ఓకే ఒక కంప్లైంట్ పెట్టిండు. కంప్లైంట్ పెట్టినాక ఒక కేసు కట్టిండ్రు. 1205/2024 అని ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. దానిపై హరీష్ రావు గారు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఓకే, హైకోర్టును ఆశ్రయించినాక హైకోర్టు దీని వ్యక్తిగత కారణాలు, బేసిక్గా దీనిలో ఇంతకు ముందు ఏవైతే ప్రెసిడెంట్స్ ఉన్నాయో, అంటే పూర్తిగా కేసును క్వాష్ చేయవలసిన అవసరం ఎంతనన్నా ఉన్నది ఓకే అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, అయితే ఈయన చూపెట్టిన కారణాలు ఏంటంటే చాలా మటుకు కొన్ని వ్యక్తిగత కారణాలు చూపెట్టారు. అంటే నా మీద కక్షపూరిత ఉద్దేశంతో హరీష్ రావు గారు ఇట్లా చేసినారు అట్లా చేసినారు అనుకుంటూ నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినారు అనే విషయాన్ని చెప్తూ, అసలైన ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే పెట్టిండ్రో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో నన్ను కూడా నా ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేయండి, లేకుంటే నాది వేరే కేసు అనేది ఒకటి రిజిస్టర్ చేయండి అనే విషయాన్ని చెప్పి కంప్లైంట్ పెట్టడం జరిగింది. ఓకే, అయితే వాస్తవానికి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే విషయంలో గతంలో కూడా ప్రస్తావనకు వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏందని చెప్పేసి. ఫోన్ ట్యాపింగ్ అనేది సమాచార సేకరణ. ఇంతకుముందు మనకు గూఢచారి వ్యవస్థ అనేది ఉంటుంది. ప్రతి రాష్ట్రానికి లేకుంటే ప్రతి రాజ్యానికి గతంలో రాజులు ఉండేటప్పుడు రాజ్యాలలో ఒక గూఢచారి వ్యవస్థ అనేది ఉండేది. ఇప్పుడు కూడా మనకు కొన్ని ఇంటెలిజెన్స్ అనేది గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు కానీ, లేకుంటే కొన్ని అల్లర్లు అయ్యే సూచనలు కానీ ముందుగానే పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు ఏంటంటే అప్రమత్తంగా ఉంటారు. అదేవిధంగా ఏదైనా కారణాల వల్ల ఏమైనా పెద్ద అఫెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంతమంది పైన నిఘా వ్యవస్థలు అనేటివి నిఘా పెడతాయి. ఓకే, అయితే నిఘా వ్యవస్థలు కూడా ఎప్పుడు అంటే ముఖ్యమంత్రి ఆధీనంలో పనిచేస్తాయా, లేకుంటే ఈ పలానా మంత్రి ఆధీనంలో పనిచేస్తాయా, వీళ్ళ ఆధీనంలో పనిచేస్తాయా అనేది అప్పటి పూర్తికి ఏదైతే సిచ్యువేషన్ ఉంటుందో ఆ సిచ్యువేషన్ పైన డిపెండ్ అయి ఉంటాయి. అంటే ఎవరికి రిపోర్ట్ చేయాలి, ఎవరికి ఏ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయాలి, ఇదంతా కేంద్రీకృతమైన ఒక విభాగం నుండి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది పోతుంది. అది అందరికి తెలిసిన విషయమే. కాకుంటే ఒక వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయడం అనేది, ఒక వ్యక్తి మినిస్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చేసిండ్రు, లేకుంటే పలానా ఎమ్మెల్యే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు అనేది అది కరెక్ట్ కాదు. ఓకే, ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసు ఉన్నదని ఫోన్ ట్యాపింగ్ కేసులో నేను కూడా కేసు పెడతాను, వ్యక్తిగత కక్షల వల్ల పెట్టిన కేసు అని హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. అయితే దీనిలో మనము ఎన్నో విషయాలను ప్రస్తావించడం జరిగింది. కంప్లైనెంట్ ఎన్నో విషయాలను ప్రస్తావించడం జరిగింది. గతంలో నేను ఒక కంపెనీని పెట్టే క్రమంలో హరీష్ రావు గారు అడ్డం వచ్చిండ్రు, లేకుంటే నా మీద కక్షపూరితమైన ఉద్దేశంతో కేసు పెట్టించిండ్రు, నా మీద ఒక ఆడామెతో కేసు పెట్టించారు అనే ఎన్నో విషయాలు దాంట్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు నేను అంటే హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ నెంబర్ 14861/24
అయితే హైకోర్టులో లక్ష్మణ్ గారు ఆర్డర్ ఇచ్చారు, ఆ ఆర్డర్ కాపీ నా చేతిలో ఉన్నది. ఆ దాంట్లో నుండే నేను చూసి నేను ఇవన్నీ చెప్తున్నా. అయితే నా మీద తప్పుడు కేసులు పెట్టించారు అని కూడా ఆరోపణ చేయడం జరిగింది. ఇవన్నీ ఇట్లా గ్రౌండ్స్ తీసుకొని ఆఖరికి నాకు అనుమానం వచ్చింది. ఏదైతే యాపిల్ నుండి నాకు ఏదైతే మెసేజ్ వచ్చిందో ఆ మెసేజ్ వచ్చిన కారణంగా నాకు నా ఫోన్ ట్యాప్ అవుతుందని నాకు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినాక నేను చర్యలు తీసుకుందామని చూసిన అని గతంలో నేను డీజీపీకి, తెలంగాణ రాష్ట్ర డీజీపీకి ఒక కంప్లైంట్ ఇచ్చాను. అదేవిధంగా మళ్ళా ఆయన ఇంతకు ముందు గల ఒక మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి తన పలుకుబడిని కానీ తన అధికారాన్ని కానీ వినియోగించి నా మీద అక్రమ కేసులు పెట్టి నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టడం జరిగింది అనే విషయాన్ని చెప్తూ నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు. నేను వ్యక్తిగతంగా కొంతమంది వ్యక్తులతోని మాట్లాడుతున్నప్పుడు రాజకీయ కారణాల వలన అంటే రాజకీయ ఉద్దేశంతో నా ఫోన్ కాన్వర్జేషన్స్ అన్నీ ఇన్నరు అనే విషయాన్ని అతను చెప్పడం జరిగింది. అయితే ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసినాక స్టేట్మెంట్లో కూడా రాజకీయ ఉద్దేశాలతోని నన్ను నియంత్రించనీకి నా ఫోన్ ట్యాప్ చేసిండ్రు, అదేవిధంగా నా మీద తప్పుడు కేసులు అనేటివి పెట్టించిండ్రు అనే మాట తప్ప నిర్దిష్టమైన ఆధారాలు లేవు. నిర్దిష్టమైన ఆధారాలు ఇట్లా నా ఫోన్ ఈ సమయంలో వీళ్ళు ట్యాప్ చేశారు, లేకుంటే నేను ఫలానా ల్యాబ్కి నా ఫోన్ ప్రైవేట్గా నేను పంపించుకున్నాను, సింగపూర్లో అత్యుత్తమమైన ప్రమాణాలు గల ల్యాబ్కు నేను పంపిస్తే నాకు ఇట్లా రిపోర్ట్ వచ్చింది, లేకుంటే నేను వ్యక్తిగతంగా ట్రూత్ ల్యాబ్స్కో ఇంకొక ప్రైవేట్ ల్యాబ్కో నేను పంపించుకున్నాక నాకు ఇట్లా రిపోర్ట్ వచ్చింది, నా ఫోను ఫలానా ఏజెన్సీ అనేది ట్యాప్ చేసింది, ఫలానా ఐపీ అడ్రస్ ద్వారా నా ఫోన్ ట్యాపింగ్కి గురైంది, లేకుంటే నాకు యాపిల్ నుండి ఈ సమాచారం వచ్చింది, యాపిల్ వాళ్ళు నిర్ధారించారు, అట్లాంటివి. సో అయితే ఇప్పుడు వచ్చినటువంటి రిలీఫ్ చూసుకుంటే బీఆర్ఎస్కి ఒక పెద్ద రిలీఫ్ అనుకోవచ్చా సార్? అంటే ఇప్పుడు వచ్చింది అంటే అందరూ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొంచెం అంటే ఓకే అంటే కొంచెం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్లో కష్టాల్లో పెడుతుంది అని ఎక్స్పెక్ట్ చేసి, బట్ ఈ రిలీఫ్ కొంచెం అనుకోవచ్చా బీఆర్ఎస్ వాళ్ళకి? అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మనము ప్రజలకు ఒక వినోదం అయిపోయింది. వాస్తవానికి రాజకీయంగా ఒకళ్ళపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకునుడు, అదేవిధంగా కేసులు పెట్టుకునుడు అనేది ప్రజలకు ఒక వినోదంగా మారింది. ఎస్పెషల్లీ మనం చూస్తుంటాం ఇప్పుడు సాంకేతికత అనేది పెరిగిపోవడంతో చాలా యూట్యూబ్ ఛానళ్ళు, సామాజిక మాధ్యమాలు చాలా ఎక్కువైనప్పుడు అయితే నిర్దిష్టమైన ఒకటే భావన అనేది లేకుండా మీడియా కొన్ని సమయాలలో మీడియా ఏం చేస్తారంటే ఒక పార్టీకి అనుగుణంగా చెప్పుడు, లేకుంటే ఒక వ్యక్తికి అనుగుణంగా చెప్పుడు, లేకుంటే రాజకీయ పరిస్థితులు కొన్ని వాళ్ళకు అనుగుణంగా మారాలని చెప్పుడు, లేకుంటే రాజకీయ పరిస్థితులను ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు కల్పించి చెప్పడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు అది వ్యక్తిగత అభిప్రాయం. బీఆర్ఎస్ శ్రేణులలో ఉత్సాహం నిండుతుంది. హరీష్ రావు గారు ఇప్పుడు తప్పుడు కేసు, అది ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యానించింది, సుప్రీంకోర్టు అవే వ్యాఖ్యలను సమర్థించింది. హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో, దీన్ని క్వాజ్ చేయాలనే నిర్ణయం తీసుకుందో, లక్ష్మణ్ గారి జడ్జిమెంట్ని సుప్రీంకోర్టు కూడా నిర్ధారించింది, అంటే కన్ఫర్మ్ చేసింది. అయితే ప్రభుత్వం దీనిలో సుప్రీంకోర్టుని అప్రోచ్ చేయడం అనేది దానంతా అంటే కళ్ళకు కనబడుతుంది. ఇప్పుడు ప్రభుత్వము ఓడిపోయింది, ప్రభుత్వం పెట్టిన కేసులో హరీష్ రావు గారు దోషిగా నిర్ధారింపబడలేదు, లేకుంటే అది కొట్టివేయబడ్డది, ప్రభుత్వం అప్పీల్కి పోయింది అంటే ఉండొచ్చు. ఓకే, అదే గ్రౌండ్స్ ఉన్నా లేకున్నా కానీ పోయిందంటే అవి పోయి ఉండొచ్చు, దానికి కొన్ని కారణాలు ఉండొచ్చు, లేకుంటే ఇది రాజకీయ కారణమే కనబడుతుంది దీనిలో. అయితే ఇప్పుడు చక్రధర్ గౌడ్ పోలేదా అంటే పోయిండు కదా. మళ్ళా క్వాష్ పిటిషన్లో చక్రధర్ గౌడ్ అపియర్ అయ్యి ఆయన వాదనలు వినిపించాడు, అంటే అడ్వకేట్ ద్వారా ఆయన వాదనలు వినిపించిండు. అదేవిధంగా ఆయన సుప్రీంకోర్టు కూడా పోవడం జరిగింది. సుప్రీంకోర్టు ఆ పిటిషన్ని కొట్టేసినాక రాష్ట్ర ప్రభుత్వము
ప్రజాధనం దుర్వినియోగపరుస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది నా దృష్టిలో అయితే సరైనది కాదు. కాదు. అంటే పూర్తిగా తెలంగాణలో అదే చర్చ జరుగుతుంది. అంటే ఎన్నో విషయాలు ఇప్పుడు నేను ఒక సామాజిక కార్యకర్తగా లేకుంటే ఒక న్యాయవాదిగా నేను కొద్ది శాతం నాకున్న సమయంలో నేను సమాజానికి కేటాయిస్తా. అట్లా నేను ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ అనేటివి కోర్టుల దృష్టికి కానీ లేకుంటే మానవ హక్కుల కమిషన్ దృష్టికి కానీ అంటే పెద్ద ఇష్యూస్ మొన్న మన ఉస్మానియా హాస్పిటల్లో మీరు దిశ కూడా రాసింది, మీ పేపర్ కూడా రాసింది. అసలు ఎంఎన్జే హాస్పిటల్లో కావచ్చు, ఉస్మానియాలో కావచ్చు, గాంధీలో కావచ్చు, ఎంఎన్జేది రిజిస్టర్ అయింది, నాకు నోటీసులు వచ్చినాయి, పర్సనల్ హియరింగ్ ఆఫర్ చేయమని ఎస్హెచ్ఆర్సీ నుండి నోటీసులు వచ్చినాయి. అంటే దారుణమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇప్పుడు మన ఫైనాన్స్ అనేది ఇప్పుడు ఆదాయం అనేది ఒక చాలా స్కేర్స్ కమాడిటీ. అంటే ఇప్పుడు దేని మీద పెట్టాలి, ఇట్లా సుప్రీంకోర్టు అంటే అవసరం లేని కేసు. ఇప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తి వేసిన కేసు, ఆ కేసు ఓడిపోయినాక కూడా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అదేవిధంగా అదే ఖర్చు దేని మీద పెడితే అవసరమైన దాని మీద పెడితే మంచిగా ఉంటుండే అనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటి సార్, ఇప్పుడు ఆల్రెడీ ఆయనకు రిలీఫ్ దొరకడం వల్ల సో ఒకళ్ళ నోటీసులు వస్తే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది దీంట్లో. ఎందుకంటే వాళ్ళే ఆ టైంలో ఉన్నటువంటి అంటే కీలక పదవిలో ఉన్నటువంటి. నేను ఇప్పటిదాకా చెప్పిన నిఘా వ్యవస్థ అనేది ఇప్పుడు ప్రభాకర్ రావు గారి మీద ఉన్న కేసు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. అంటే ఈ విషయం చక్రధర్ గౌడ్ అది కూడా కొట్టేసిండ్రు. అదే నిఘా వ్యవస్థలు అనేటివి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పటి పరిస్థితులలో ఏదైతే సమాచారం సేకరించాలనో ఆ సమాచారాన్ని వాళ్ళు సేకరిస్తారు. వాళ్ళకి అనుమతులు ఉంటాయి. అయితే వ్యక్తిగతంగా ఒక వ్యక్తి సమాచారం సేకరించాలంటే వాళ్ళ పై అధికారులకు చెప్పాలి, కొన్ని విషయాలలో అనుమతులు తీసుకోవాలి. అయితే వాళ్లకు ఒక ప్రత్యేకమైన అధికారాలు అనేటివి ఉంటాయి. లేకుంటే నిఘా వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది? ఒక వ్యక్తి ఒక పెద్ద నేరం చేయబోతుండు, లేకుంటే అతని దగ్గర కొద్దిగా మెటీరియల్ ఉన్నది, ఆ మెటీరియల్ని ఇమ్మీడియట్ అంటే కాన్స్టెంట్ వాచ్ పెడితేనే ఇప్పుడు తీవ్రవాదులు కావచ్చు, లేకుంటే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది ఇప్పుడు మనం అర్బన్ నక్సలైట్స్ అనే పదాన్ని మనం వింటున్నాం. అయితే అట్లా అంటే సమాజంలో కొంతమంది పెద్ద గుర్తింపు పొందిన వ్యక్తులు వాళ్లకు తీవ్రవాదులతో కానీ ఉగ్రవాదులతో కానీ సంబంధాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇన్నయ్య అరెస్ట్ అయినప్పుడు గాదే ఇన్నయ్య అరెస్ట్ అయినప్పుడు అయితే నేను బెయిల్ పిటిషన్ కావచ్చు, లేకుంటే ఆ గ్రౌండ్స్ కావచ్చు, దానిలో ఎన్ఐఏ ఏం చెప్పడం జరిగిందంటే ఈయనకు నిషిద్ధిత తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. అట్లాంటప్పుడు నిఘా పెట్టే ఇప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఎట్లా గ్యాదర్ చేస్తారు? ఇప్పుడు ఎంతోమంది ఫోన్లను విన్నారు, అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రత్యేకంగా జరగదు. వాళ్ళకు అనుమానం వస్తే అసలు దేశ భద్రత లేకుంటే రాష్ట్రంలో మన భద్రతా అవసరాల దృష్ట్యా కొంత సమాచారం అనేది వాళ్ళు సేకరిస్తారు. దాన్ని ఫోన్ ట్యాపింగ్ అని ఒక వ్యక్తి నిర్ధారించలేడు. ఎవరు నిర్ధారించాలి? కేంద్ర ప్రభుత్వం లేకుంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థలు, లేకుంటే కొన్ని ఫోరెన్సిక్ ల్యాబ్స్ కూడా కొన్ని సమయాలలో మాత్రమే అంటే వాళ్ళ పరిధిని దాటి వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగపరిచి చేస్తుంటే దాని మీద చర్యలు అనేటివి ఉంటాయి, లేకుంటే దానికి సంబంధించిన శిక్షలు అనేటివి